జింబాబ్వే గడ్డపై ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల సునామీ సృష్టించిన వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారాడు. నిజం చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీకి కేవలం భారతదేశపు అభిమానులే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఈ బుడ్డోడి ఆటను చూడటం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి 15 ఏళ్ల వయసులోనే కాదు, 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్ గా మారాడు. లాస్ట్ 1 ఇయర్ నుంచి వైభవ్ సూర్యవంశీకి లేని అభిమాని లేడని చెప్పుకోవాలి. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, మైదానంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వైభవ్ కోసం పెద్ద పెద్ద దిగ్గజాలు సైతం తరలి వస్తూ ఉన్నారు. అయితే నిన్న వైభవ్ సూర్యవంశీ విషయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. సిరీస్ వీరుడుగా స్వదేశానికి తిరిగి వచ్చిన తనకి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో ఎంతో ఆత్మీయంగా తన కోసం దాదాపుగా గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్న తన అత్తమ్మని చూడంగానే పాదాల మీద పడిపోయాడు వైభవ్ సూర్యవంశీ. కళ్ళెంబటి నీళ్లు పెట్టుకుని వాళ్ళ అత్తమ్మకు నమస్కారం చేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలోనూ, ట్విట్టర్‌లోనూ ట్రెండింగ్‌గా మారాయి. పరుగులు తీయడం ఒక ఎత్తైతే పెద్దల్ని గౌరవించడం మరొక ఎత్తని, ఎందుకు నా కోసం అంతసేపు వెయిట్ చేశారని, నేనే మీకోసం రావాలి కదా అంటూ వైభవ్ వాళ్ళకి రకరకాలుగా అపాలజీస్ చెప్పుకున్నాడు. వైభవ్ తల్లిదండ్రులు పెంపకాన్ని చూసి కూడా చాలామంది చాలా రకాలుగా పొగడ్తలకు వర్షం కురిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో టీమిండియాలో సుస్థిరమైన ఓపెనర్ స్థానం సంపాదించుకుంటున్న వైభవ్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్. ఎటువంటి హంగులు ఆరుబాటాలకు పోకుండా అమ్మా నాన్నలు, గురువులు చెప్పిన విషయాన్నే తను తూచా తప్పకుండా పాటిస్తాడు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.